నమస్కారం. ఉత్తరం సముద్రస్య హిమాద్రైశ్చైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతి యత్ర సంతతి. విశ్వగురు భారతమాత పాదాలకు నమస్కరిస్తూ నేటి ప్రత్యేక దినం స్వామి వివేకానంద జన్మదినం. భారతదేశమంతటా యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో దేశవాసులకు, ముఖ్యంగా యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామి వివేకానంద ఇచ్చిన స్ఫూర్తిని, సందేశాన్ని ఒకసారి స్మరించుకుందాం. అయితే భారతదేశం అంటే ఏమిటి అనే ప్రశ్న మన ముందు ఉండాలి. ఎందుకంటే ఈ దేశం అనగానే ఇక్కడ ప్రజలు ఈ భూభాగం మాత్రమే అనుకుంటున్నారు. కానీ భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశం అంటే కేవలం ఈ భూభాగం మాత్రమే కాదు, భూభాగం కూడా. ఇక్కడ ప్రజలు మాత్రమే కాదు, ప్రజలు కూడా. అంటే ఈ భూమి, ఇక్కడి ప్రజలు, ఇక్కడి సాంప్రదాయాలు, ఇక్కడ ఆచార వ్యవహారాలు, ఇక్కడ ఉన్నటువంటి భాషలు, ప్రాంతాలు, ఇక్కడ నదీ నదాలు, కొండలు, కోనలు, పుణ్యక్షేత్రాలు, ఇవన్నీ కలిపి భారత మాతకు ఆత్మ. ఈ సందర్భంగా భారతదేశాన్ని గురించి మనం కొంచెం ఆలోచిస్తే, కొంచెం ప్రాచీన చరిత్ర ఆలోచిస్తే, భారతదేశానికి సువిశాలమైన భూభాగం ఉన్నది, సుసంపన్నమైన సంస్కృతి ఉన్నది, సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. కాలగతిలో 1000 నుండి 1200 సంవత్సరాల విదేశీ దురాక్రమణ ఫలితంగా ఈ దేశం ఆత్మవిస్మృతికి గురైంది. తన నాగరికత పట్ల లేదా తన సంస్కృతి పట్ల ఒక నిర్లక్ష్య భావన ఏర్పడ్డది. ముఖ్యంగా 1835లో వచ్చిన మెకాలే విద్యా విధానం వల్ల ఆంగ్ల విద్యను నేర్చుకుంటున్నామన్నటువంటి ఒక మోజులో పడి ఈ దేశ యువత తన సంస్కృతిని, తన సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేయడం క్రమంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా 1863లో జన్మించిన స్వామి వివేకానంద సమాజ రంగం మీద ఆయన చూస్తున్న సందర్భం చూస్తే ఈ దేశం యొక్క పరిస్థితిని చూసి ఆయన విలపించాడు, ఏడ్చిండు. ఎందుకంటే ఆయన ఈ దేశం యొక్క ప్రాచీనమైనటువంటి సంస్కృతి, ప్రాచీనమైనటువంటి చక్రవర్తుల యొక్క పాలనలో ఈ దేశం ఉన్నటువంటి సుభిక్షమైనటువంటి ఘట్టాలు ఆయన స్మరించుకున్నాడు. ఒక మాట అంటాడు ఆయన, ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక భిక్షను అందించే మహాత్ములకు ఆలవలమైన నా దేశం ఎక్కడా అంటే ఎక్కడికి వెళ్ళింది? అశోకుడు, సముద్రగుప్తుడు వంటి చక్రవర్తుల పాలనలో స్వర్ణయుగాన్ని తలపించిన నా దేశం ఎక్కడా? అంతేకాకుండా ప్రపంచంలోని అనేకమైన దేశాల నుండి వస్తున్నటువంటి వాళ్లకు ఉన్నత విద్యను అందించిన తక్షశిల, నలంద, విక్రమశిల, విజయపురి, కాంచీపురి వంటి విశ్వవిద్యాలయాలకు నిలయమైనటువంటి ఈ దేశం, ఆ దేశం ఎక్కడికి వెళ్ళింది అంటే అప్పుడున్నటువంటి పరిస్థితి ఏం చూశాడు ఆయన అంటే మొత్తం దుర్భరమైనటువంటి దారిద్ర్యము చూశాడు. కాకపోతే కొంతమంది సంపన్నులను కూడా చూశాడు. అందుకే సుందర సౌధాల పక్కన పూరి గుడిసెళ్ళు, పవిత్ర దేవాలయాల పక్కన ఉండే మురికి కుంటల్ని, ఆభరణాలను అలంకరించుకునే వారి పక్కన చినిగిన వస్త్రాలతో ఉన్న నిర్భాగ్యులను, పంచభక్ష పరమాన్నాలు భుజించే వారి పక్కనే అన్నార్తులైన నిరుపేదలను చూసి ఈ 2 రకాల పరిస్థితుల నుంచి ఆయన విలపించుకున్నాడు. కాబట్టి ఈ దేశం మళ్ళీ సమర్థ భారత్గా, ఒక వివేకవంతమైన భారత్గా, ఒక విద్యావంతమైన భారత్గా, ఒక సంస్కృతిపరమైన భారత్గా, ఒక సమర్థవంతమైనటువంటి భారత్గా నిర్మాణం కావాలని ఆయన కలలు కన్నాడు. ఆ దిశగా ఆయన పనిచేయడానికి ముందుకు వచ్చాడు. అయితే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని దేవుడున్నాడా, ఎక్కడున్నాడు అట్లా ప్రశ్నిస్తూ రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి తద్వారా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను కానీ, దేశం యొక్క పరిస్థితులను కానీ అధ్యయనం చేశాడు. ఆ తర్వాత ఆయన విద్య పట్ల, సమాజం పట్ల ఆయనకున్నటువంటి భావాలను స్పష్టంగా తెలియజేశాడు. విద్య అంటే ఏమిటి అంటే ఈ రోజుల్లో మనం ఏమనుకుంటున్నట్టే చదువుకోవడము, ఏదో పాస్ కావడము, ర్యాంకులు తెచ్చుకోవడము, ఇది మాత్రమే కాదు. అందుకైనా ఒక కొటేషన్ ఇచ్చాడు, ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ కన్ఫ్యూజ్డ్ ఎ పర్సన్, క్యారెక్టర్ ఫార్మ్డ్, ఇంటలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్స్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్ అంటాడు. అంటే సర్వాంగీణ వికాసం కావాలంటాడు. విద్య ద్వారా సర్వాంగీణ వికాసం కావాలి. దాన్ని ఆల్రౌండ్ డ్రైయింగ్ అవుట్ ఇన్ ద చైల్డ్ అండ్ మ్యాన్,
బాడీ మైండ్ అండ్ స్పిరిట్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్ అంటాడు ఆయన. అందుకే సర్వాంగీణ వికాసం, శారీరకంగా, మానసికంగా, వైజ్ఞానికంగా, సాంఘికంగా ఎదిగిన మానవుడే సమాజానికి అన్ని రకాలుగా అభివృద్ధి పరచగలడైనటువంటిది ఆయన అభిప్రాయం. అందుకు ఆయన బంకిం చంద్ర చటర్జీ ప్రతిపాదించిన లేదా ఆయన ఇచ్చినటువంటి ధార్మిక ప్రవృత్తిని, రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక దృష్టిని రెండింటిని కలిపి ఒక ఆధ్యాత్మిక జాతీయవాదాన్ని ప్రతిపాదించినాడు స్వామి వివేకానంద. తద్వారా ఈ నిద్రాణమైనటువంటి భారతం జాగృత భారతం అవుతుందని, విజ్ఞాన భారతం అవుతుందని, సంస్కార భారతం అవుతుందని, సమర్థవంతమైన భారతం కావాలని ఆయన సందేశాన్ని ఇచ్చినాడు. ముఖ్యంగా వివేకానంద పేరు చెప్పగానే లేదా స్వామి వివేకానంద అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి ఒకే ఒక సంఘటన షికాగో సమావేశం. అమెరికాలో షికాగోలో 1893లో సెప్టెంబర్ 9న జరిగినటువంటి సర్వమత సభ. ఈ సర్వమత సభలో అన్ని మతాల వాళ్ళు తమ తమ మతం గొప్పది, తమ మతం మాత్రమే గొప్పది, తమ సంస్కృతి మాత్రమే గొప్పది అని చెప్పిన సందర్భంలో స్వామి వివేకానంద ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ ఉపన్యాసంలో ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. అంటే భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద. అందులో అంటాడు ఆయన, ఆ సంక్షిప్తంగా ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని కనుక మనం పరిశీలిస్తే, అమెరికా సోదర సోదరీమణులారా, మాకు మీరు మనఃపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడుతున్నాను. ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది. అన్ని మతాలకు, అన్ని ధర్మాలకు తల్లి అయినటువంటి జగద్గురువు లేదా ధర్మం పేరున మీకు నమస్కారాలు. నానా జాతులతో, నానా సాంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయుల పేరున నా అభివందనాలు అని చెప్తూ, సాహస భావాన్ని వివిధ దేశాలకు తెలిపిన ఘనత అతి ప్రాచ్యులకు చెందిందనడంలో అది సమంజసమని తెలుపుతూనే, సహనాన్ని, అన్ని మతాల సత్యమేననే విషయాన్ని ప్రపంచానికి బోధించిన నా సనాతన ధర్మం చాలా గొప్పదని నేను గర్విస్తున్నాను. సర్వమత సహనం కాకుండా అన్ని మతాలు సత్యమేనని మేము నమ్ముతాం. అన్ని మతాల నుండి, అన్ని దేశాల నుండి బాధితులైన, శరణాగతులైన వచ్చిన వారిని నా దేశాన్ని ఆశ్రయాన్ని ఇచ్చింది అని చెప్తూ ఇట్లా చారిత్రక పరిణామాలన్నీ తీసుకొచ్చినాడు. అన్ని మతాలు గొప్పవి అని చెప్పి అది ఎట్లా ఒక శివ మహిమ్నము అనేటువంటి ఒక గ్రంథంలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని ఆయన ఉదాహరించాడు. త్రయీ సాంఖ్యాం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పత్యమితి చ రుచీనాం వైచిత్రాద్రిజుకుటిల నానా పదజుషాం నృణామేకో గమ్యస్త్వమసి పయసం అర్ణవైవ అంటాడు. అంటే అనేక నదులు, వివిధ ప్రాంతాల నుండి ప్రవహించినటువంటి అనేక నదులు సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో ఒకసారి కలిసిన తర్వాత ఆ నదుల యొక్క నీళ్లను వేరు చేసి చెప్పడం మనకు సాధ్యమయ్యే పని కాదు. నదీనాం సాగరగతి అంటాం. ఆ నది ఎక్కడో పుడుతుంది, ఎక్కడెక్కడి నుంచో ప్రవహిస్తుంది, ఎన్నో వంకర టింకలు తిరుగుతుంది, అనేక ప్రదేశాలను సమతులం చేస్తుంది, శశశమనం చేస్తుంది, చివరికి సముద్రంలో కలుస్తుంది. అట్లనే భగవంతుడు సముద్రం అయితే మన జీవన విధానాలన్నీ కూడా మతాలు లేదా సాంప్రదాయాలు. కాబట్టి మనం ఏ సాంప్రదాయాన్ని పాటించినా, ఏ మతంలో ఉన్నప్పటికీ మనం అందరం చేరే దైవం ఒకటే. గాడ్ ఈజ్ వన్ అంటాం కదా, వీటన్నిటి యొక్క దైవము మనకందరికీ ఒకటే. కాబట్టి వీటి ఒక క్రైస్తవుడు హిందువు కానక్కర్లేదు, ఒక హిందువు ముస్లిం కానక్కర్లేదు, ఒక ముస్లిము క్రైస్తవుడు కానక్కర్లేదు. అంటే మనం మతాలను మార్చుకోవాల్సిన అవసరం లేదు. మతం కన్నా మారవలసింది మనస్సు మారాలి, మానవత్వంతో బ్రతకడం కావాలి. అన్ని మతాల యొక్క సారం ఒక్కటే అని చెప్తూ అన్ని మతాల పతాకాలను ఏకం చేసి ఆకాశమంతా ఎత్తు ఎగరవేయాలి అని కోరాడు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలు ఒకటే అనేటువంటి భావన వివేకానంద మాత్రం, అక్కడ స్వామీజీ మాత్రమే ఆ సందేశాన్ని ఇవ్వగలిగాడు. అంటే నా మతమే గొప్పది, నా సాంప్రదాయం గొప్పది అనేటువంటి భావన కాదు, మనమంతా ఒకటే అనేటువంటి ఒక వసుదైవ కుటుంబకం అనేటువంటి భావనను ఆ సభలో ఆయన తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా దౌర్జన్యం ఏ రూపంలో ఉన్నా అది ఎవరు చేసినా తప్పే. కాబట్టి
ఈ సమావేశం జరగడానికి అంటే ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించిన గంట అన్ని విధములైన స్వమత దురభిమానానికి, పరమత ద్వేషానికి, కత్తి చేత కానీ కలం చేత కానీ చేయబడుతున్న అన్ని విధములైన హింసలకు మాత్రమే గాక గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్ఠుర ద్వేష భావాలకు శాంతి పాఠం కావాలి అంటాడు. చూడండి, అంటే ఎక్కడ కూడా హింసకు తావులేనటువంటి ఒక శాంతియుతమైనటువంటి జీవన విధానం కావాలని కోరుకున్నాడు. ఇది స్వామీజీ సందేశం ఉన్నటువంటి స్ఫూర్తిదాయకమైన లేదా ప్రేరణదాయకమైనటువంటి సందేశం. దీంతో ప్రపంచ దేశాలన్నీ కూడా తన ముందు మోకరిల్లినాయి. ఈ స్వామీజీ ఇచ్చినటువంటి సందేశంలో కనుక ఇంకా మనం లోతుగా ఆలోచిస్తే, పాశ్చాత్యుల అర్థకామాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్న సందర్భంలో ప్రపంచంలోని ఇతర మతాలను, సంస్కృతిని ధ్వంసం చేస్తూ ఆర్థిక మానవుడిగా, అధికార మానవుడిగా, అవకాశవాద మానవునిగా, ఒక విలాస మానవునిగా సభ్య సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఆ తరుణంలో స్వామీజీ సనాతన ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పారమార్థిక, నైతిక, మానవీయ విలువలు ప్రధానంగా గల భారతీయ ఆత్మను ఆవిష్కరించాడు. అంటే మానవుడు కేవలం అధికార మానవుడే కాదు, లేదా విలాస మానవుడే కాదు, లేదా ఆర్థిక మానవుడే కాదు. మానవుడు ధార్మిక మానవుడు కావాలి, ఆధ్యాత్మిక మానవుడు కావాలి, పారమార్థిక మానవుడు కావాలి, సాంస్కృతిక మానవుడు కావాలి, నైతిక మానవుడు కావాలి. కాబట్టి మానవుడు ధర్మబద్ధమైనటువంటి జీవనం గడపాలి అనేటువంటి ఒక సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మొట్టమొదటి వ్యక్తిగా మనకు ఆధునిక భారతంలో స్వామి వివేకానంద మనకు కనిపిస్తాడు. ఇదంతా ఈ దేశం యొక్క యువతకు లేదా ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ ఇది శిరోధార్యం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో స్వామీజీ ఇచ్చిన సందేశం 1893లో, కానీ ఆయన సందేశం ఈరోజు కూడా మనకు పనికొస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి ఈ 2025 నుండి 47 వరకు ఉన్నటువంటి ఈ 20 సంవత్సరాల కాలాన్ని కనుక మనం చూస్తే, ప్రపంచ జనాభా యొక్క గణన చేస్తే ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి యువత సంఖ్య 40 కోట్లు. అమెరికా జనాభా 40 కోట్లు, నా దేశంలో ఉన్న యువత ఉన్నటువంటి సంఖ్య 40 కోట్లు. భారతదేశం యొక్క భవితవ్యం, భారతం యొక్క నిర్మాణం యువకులపైనే ఉన్నది అని స్వామీజీ ఆ రోజే సందేశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు పని చేయలేరు, చిన్నపిల్లలకు అంతగా చేత కాదు, దేశం యొక్క భవిష్యత్తు యువత మీద ఉన్నది అన్నారు. ఒక సందర్భంలో స్వామీజీని మాట్లాడుతూ ఇండియా విల్ డై అన్నాను. అంటే భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోతున్నది, తన సందేశాన్ని ప్రపంచానికి వినిపించే స్థాయిలో లేదు, బానిసత్వంలో కూరుకుపోయింది అన్నటువంటి సందర్భంలో చెప్తూ ఆయన ధైర్యంగా ఒక మాట అన్నాడు, షెల్ ఇండియా డై, దెన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ ది వరల్డ్ విల్ బి ఎక్స్టింక్ట్ అంటాడు. ద ఐడియాలజీ ఆఫ్ ది వరల్డ్ విల్ బి ఎక్స్టింక్ట్ అండ్ ద మొరాలిటీ ఆఫ్ ది వరల్డ్ విల్ బి ఎక్స్టింక్ట్ అని చెప్పాడు. అంటే భారతదేశమే కనుక మరణశయ్యపై పడితే, భారతదేశం తన సందేశాన్ని వినిపించకపోతే, ప్రపంచానికి కనుక వినిపించకపోతే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదర్శపు విలువలు, నైతిక విలువలు ఇవన్నీ అంతర్ధానమైపోతాయి అంటాడు. అయితే ఒకరిద్దరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒక మాట ఏమన్నాడంటే, మరి ఇంతటి మహనీయులు, ఇంతటి మేధావులు కదా మీరు, మీ దేశానికి స్వతంత్రం లేదు అని అంటే, మన దేశంలో ఉన్నటువంటి ఒకే ఒక లోపం ఐకమత్యం, తర్వాత దృఢంగా మనం తీసుకునే నిర్ణయాలు తీసుకున్నట్టు ఉన్నటువంటి ఒక ధైర్యం కూడా మనకు సరిగా లేదని ఆయనకు అనిపించింది కావచ్చు. అందుకే ఆయన ఏమన్నాడు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సదృశమైన సంకల్పం, దృఢ సంకల్పం కలిగిన యువకులను 10 మందిని నాకిస్తే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిపెడతా అతి త్వరలో అన్నాడు. అంటే మనం ధైర్యంగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. మనలో ఉన్న అనైక్యత కారణంగానే విదేశీయులు దురాక్రమణ చేశారన్నటువంటిది ఆయన భావనను ఆయన వ్యక్తపరిచారు. అయితే ఆయన సందేశం ఆ రోజుల్లో తిలక్, బాల్ గంగాధర్ తిలక్, లేదా సుభాష్ చంద్రబోస్, లేదా మహాత్మా గాంధీ, ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆదర్శప్రాయమైంది. అంటే అప్పుడు వాళ్ళు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్న సందర్భం కాబట్టి. ఈ భారతీయ జీవన విధానం అనేది ఒక జీవన స్రవంతి, దీన్ని ఎవరు ఆపలేరు. అందుకే ఎన్ని యుగాలైనా భారతదేశానికి ఎక్కడ కూడా మరణం అంటూ ఉండదు. అంటే ఎక్కడ కూడా ఈ భారతదేశం జీవన విధానాన్ని ఎక్కడ కూడా
ఆగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం ఆధారంగా ఉన్నది. చచ్చిన జాతి కాదు మరి చావదు 1000 యుగాలకైనా, వెన్నిచ్చిన జాతి కాదు పరువెత్తు విరోధిని పిలిచి కౌగిటను గుచ్చిన జాతిరా ఇది, మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చనగాయలాడుకొని రామన కీర్తి లతామ తల్లి కలలంటారు. అయితే ఇటువంటి దేశంలో కూడా ఇంత మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న దేశంలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. స్త్రీ పట్ల వివక్షత ఉంది, దారిద్ర్యం ఉంది, పేదరికం ఉంది, నిరుద్యోగిత ఉన్నది. వాటిని గురించి కూడా ఆయన అంటాడు, స్త్రీల పట్ల వివక్షత చూపకండి. అంతేకాకుండా మనము వేదాలను కనుక చూస్తే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటున్నాం. ఆయన ఇంకొక మాట కలిపిండు, దరిద్ర నారాయణ దేవో భవ అంటాడు. దారిద్ర్యంలో ఉన్నవారిని భగవత్ స్వరూపాలుగా చూసి వారిని సేవించండి అంటాడు. అంతేకాదు ఈ దేశంలో చివరి వాకిలిలో, అంటే మన ఇంటి వాకిలి, మన వాకిలి చివరిలో ఉన్నటువంటి కుక్క కూడా పస్తులతో ఆకలితో ఉండడానికి వీలు లేదు అంటాడు. ఎందుకంటే ఇది సౌభాగ్యవంతమైన దేశం కాబట్టి అందరూ కడుపు నిండా తినాలి అనేటువంటి, అంటే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదని, అలమటించకూడదనేటువంటి భావన, ఒక మానవతా దృక్పథం స్వామి వివేకానందలో నిండుగా ఉన్నది. ఆయన కేవలం ఒక మామూలుగా, అంటే అందరిలాగా ఉన్నటువంటి వ్యక్తిగా కాకుండా అందరికీ ఒక ఆదర్శవంతమైనటువంటి జీవన విధానం ఉండాలన్నటువంటి కోరిక ఆయనలో మిక్కుటంగా ఉంది. ఆయన జీవించింది కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. ఈ 39 సంవత్సరాల్లో కొన్ని వందల సంవత్సరాల స్ఫూర్తిని, ప్రేరణని ఈ దేశానికి అందించిపోయాడు. అసూయ కానీ అనుమానం కానీ ఉండకూడదు. సన్మార్గులకు సహకరించండి. డోంట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. వీక్నెస్ ఇస్ డెత్. బీ బోల్డ్, బీ స్ట్రాంగ్. Take the whole responsibility on your own shoulders. You can do anything and everything. You are almighty. ఇటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వాక్యాలతో ఈ దేశ యువతలో, అంటే ఆనాడు స్వతంత్రంలో కావచ్చు, భావి తరంలో వచ్చేటువంటి యువతకు కానీ ప్రేరణను, స్ఫూర్తిని నింపినటువంటి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద. ఆయన అంతులేని త్యాగం, నిర్విరామ కృషి, పరిపూర్ణమైన వాత్సల్యం, సమగ్రమైన వివేకం, స్పందించే గుణం, పసిపిల్లల అమాయకత్వం, ఇవన్నీ రాశిగా పోసి చూస్తే వచ్చేటువంటి ఏకైక రూపం స్వామి వివేకానంద. అందుకే ముగింపుగా 1-2 మాటలు కనుక చూస్తే, వెలుగుకు మారుపేరైన ఈ దేశంలో చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు చిరుదివ్యగా, బానిస భారతం సంకెళ్ళను తెగగొట్టే సమెటల మూఢాచారాలను వివక్షతయే కులంగా వికటించిన కాలంలో ఒక వేదాంత మూర్తిగా, తెల్లతోలువాడు ఏమి చెప్పినా అదే విజ్ఞానం అని భావించే బానిస యుగంలో స్వాభిమానపు, ఆత్మవిశ్వాసపు ఒక అద్భుత రూపంలో స్తబ్దంగా ఉన్న సమాజానికి వేకువ చూపే వైతాళికునిగా, భారతీయుల బద్ధకాన్ని భగ్నం చేసే భగవద్దూతల పరాక్రమ భారత ప్రభాత గీతంలా, దౌర్భాగ్యానికి వైరిగా, వేదాంత భేరిగా అవతరించింది స్వామి వివేకానంద అని ఒక విశ్లేషకుడు చెప్పినటువంటి మాట ఇది. అంటే వివేకానంద జీవితాన్ని విశ్లేషిస్తే ఇటువంటి భావాలు మనకు గోచరిస్తాయి. అందుకే ఆ మహనీయుని స్మరించుకోవడమే కాదు, ఆయన కలలు కన్న అఖండ భారత దివ్య వైభవ రూపానికి మనమే సారథులం కావాలి, మనమే సాక్షులం కావాలని కోరుతూ, నాటి నరేంద్రుని, అంటే ఆయన పేరు నరేంద్రనాథ్ దత్త, నాటి నరేంద్రుని కలలను నేటి నరేంద్రుడు మన ప్రధానమంత్రి కూడా ఆ కలలను సాకారం చేసే దిశగా పనిచేస్తున్నాడు. కాబట్టి అఖండ భారత దివ్య వైభవ రూపానికి మనమే సాక్షులం కావాలన్న కాంక్షను మీ ముందుంచుతూ, స్వామీజీకి మనం ఇచ్చే ఘనమైన నివాళి ఏమిటంటే ఆయన అడుగుజాడలు నడుచుకోవడమే. ఆయన ఏ విధంగా ఈ దేశాన్ని మేల్కొల్పినంటే, ధీరులు మీరు లెమ్మలుచు తేజమొలర్పగ తేజమిచ్చి ఈ భారత వీర సంతతికి భాసురలీలగా మేలుగొల్పి, నీ తీరును లోకమెల్ల నుతించే వివేక తపోధనోత్తమ, దారుణమైన బానిస విధానము కూల్చిన యోగి పుంగవ అని ఒక కవి వర్ణించినట్లుగా ఆయన ప్రేరణను, స్ఫూర్తిని నింపుకుందాం. ఇది నా దేశము,
వీరు సోదరులు నా కిందే ఇహంబును పరంబు, ఇది నా ఆశలు అల్లుకున్న దివి, నా కిందే ఇది నా దేశము, వీరు సోదరులు నా కిందే ఇహంబును పరంబు, ఇది నా ఆశలు అల్లుకున్నదివి, ఇందే పుట్టి జీవించి చెందుదున్ చిత్సంగతిన్, ఈ ధరా రజములో దొర్లాడి ఈ గాలులను హృదయాశావధి నిలిపి ఈ జననిన్ అర్చింతున్ పరాదేవిగా. ఈ విధంగా భారతదేశాన్ని మనం దివ్య వైభవ రూపంగా నడిపిద్దాం. స్వామి వివేకానంద యొక్క స్ఫూర్తిని, ప్రేరణను మన నిండా నింపుకొని, ముఖ్యంగా యువత అంటే యువకులు వివేకానందుని అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ 2025 లేదా 26 నుండి 2047 వచ్చేసరికి ఈ 20 సంవత్సరాల్లో ఖచ్చితంగా భారతదేశం విశ్వగురువుగా మారడంలో ఎటువంటి సందేహము లేదనే విషయాన్ని మేము ముందుంచుతూ నమస్కారం.